హలో వ్యూస్, మనకు ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు. మా బాబాయ్ డాడీ బాబాయ్ ఇద్దరికి చెరొక ఎకరం రావాలి కదా సార్ మా తాత ల్యాండ్. అయితే ఏంటంటే మా బాబాయ్ 2 ఎకరాలు తన పేరు మీదనే వస్తాయి. సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ మీ తాతగారు కొన్నారు అంటున్నారు కాబట్టి ఆ కొన్నటువంటి ప్రాపర్టీ మీద ఆయన వీలునామా ఎవరికైనా చేయొచ్చండి. హలో వ్యూస్, ఇప్పుడు మన సెకండ్ కాలర్ లైన్ లో ఉన్నాము, ఒకసారి లైన్ లోకి తీసుకుందాము. నా పేరు సతీష్ అండి, నేను సంగారు చేస్తున్నానండి. నాకు ఒక సమస్య ఉంది, లాయర్ గారితో మాట్లాడదామని కాల్ చేస్తున్నాను. ఇవ్వకపోయినట్టయితే లీగల్ గా ప్రొసీడ్ అవుతాను అని చెప్పేసి చెప్పండి. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దగ్గర వాళ్ళు కదా అని అగ్రిమెంట్స్ లాంటివి ఏం తీసుకోకుండా మనీ ఇచ్చేస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చి మనం మదన పడుతూ బాధపడుకుంటూ కూర్చుంటున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు మనీ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అగ్రిమెంట్స్ చేసుకోవాలి అన్నది మీరు చెప్పారు. మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ లేదనుకోండి, అప్పుడు కోర్టు ఏ విధంగా మీ నోటి మాటను ఏ విధంగా నమ్మగలుగుతుంది? కోర్టు ఓరల్ ఎవిడెన్స్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అదే నేను రీసెంట్ గా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ లో మీ వీడియోస్ చూసానండి. ఓకే. సో నాకు ఒక ప్రాబ్లం ఉంది, అది మాట్లాడదామని కాల్ చేశాను. అదేమైందంటే వాళ్ళు మాకు ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐ మీన్ లాస్ లో ఉన్నాం కదా అని చెప్పి మా శాలరీస్ అయితే వాళ్ళు ఆపేసారు సార్, ఇవ్వట్లేదు మాకు. మీరు వీళ్ళకు ఒక నోటీస్ లాగా పంపించండి, అడ్వకేట్ ద్వారా ఒక నోటీస్ లాగా పంపించేసి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు జరా సుమిన్. అయితే మనం రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని వీడియోస్ కి శ్రీ దినేష్ పటేల్ గారు అడ్వకేట్ తో చేశాం. సో ఆ వీడియోస్ కి చాలా మంది కాల్ చేసి వాళ్ళకు ఉన్న లీగల్ సమస్యలు చెప్పుకున్నారు. సో వారి కోసమే సపరేట్ గా ఈ రోజు లైవ్ కండక్ట్ చేస్తున్నాం. మీకున్న సమస్యలు చెప్పుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. హలో సార్, వెల్కమ్ టు జరా సుమిన్. ఈ రోజు మా జరా సుమిన్ స్టూడియోకి లైవ్ కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మా ఆడియన్స్ ఎంతో మంది మీ లీగల్ అడ్వైజర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ సమస్యలు విని మీరు పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. తప్పకుండా. హలో వ్యూస్, మనకు ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుందాం, వాళ్ళ సమస్యను కూడా తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం. సార్ చెప్పండి సార్, మీ వివరాలు చెప్పరా? నా పేరు చందు అండి, నేను కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నా. ఇది యాడ్ చూసారండి, యాడ్ లో మన వీడియో నెంబర్ ఇచ్చారు కదా. అవునవును. సార్ తో మాట్లాడాలి సార్. ఒక్క నిమిషం అండి సార్. హలో సార్. నమస్తే సార్. నమస్తే చంద్రు గారు, చెప్పండి. సార్ మీ వీడియో చూసాను సార్, ఈ వీడియోలు బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. ఏంటంటే నాకు మా తాతయ్య ఒక 2 ఎకరాల పొలం ఉంది సార్ కామారెడ్డిలో. ఓకే. సో ఆ 2 ఎకరాల వీలునామా రాసింది సార్. అయితే వీలునామా కరెక్టా కాదా డౌట్ ఉంది. ఎందుకంటే మా బాబాయ్ డాడీ బాబాయ్ ఇద్దరికి చెరొక ఎకరం రావాలి కదా సార్ మా తాత ల్యాండ్. అయితే ఏంటంటే మా బాబాయ్ 2 ఎకరాలు తన పేరు మీదనే వస్తాయి అని చెప్పి ఒక వీలునామా చూపిస్తున్నారు సార్. ఆ వీలునామా కరెక్టా కాదా మాకు డౌట్ వస్తుంది సార్. చంద్ర గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో వన్ థింగ్. చంద్ర గారు, ఇప్పుడు ఈ ఏదైతే 2 ఎకరాల వీలునామా అని చెప్పేసి అంటున్నారు కదా, ఇది మీ తాతగారికి ఎలా వచ్చింది ప్రాపర్టీ? మా తాతగారు కొన్నారు సార్ కష్టపడి. ఓకే, కొన్నటువంటి ప్రాపర్టీ అంటే దాన్ని సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటారండి. ఓకే సార్. సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఎవరికైనా దారాదత్తం కానీ, గిఫ్ట్ ద్వారా కానీ, వీలునామా ద్వారా కానీ తన ఆస్తి తదనంతరం ఎవరికైనా చెందే అవకాశం వీలునామా కల్పిస్తుందండి. అంటే అందులో ఇప్పుడు కొడుకులకు కానీ, అంటే పెద్ద కొడుకు ఉండని చిన్న కొడుకు ఉండని వారికి సమాన భాగాలు పనిచేయడానికి కుదరదండి. సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఎవరిదైతే ఉందో వారు ఎవరికైనా వీలునామా కానీ గిఫ్ట్ కానీ చేయవచ్చు. ఎవరైతే నా కొడుకు ఏ కొడుకు మీద మంచి ఇది ఉందో చేసుకునే అవకాశం ఉంటుందండి వీలునామా ద్వారా. సార్ మా తాతకి 2 కొడుకు, అంటే మా నాన్న గాని మా బాబాయ్ గాని ఇద్దరికి సమానమైన ప్రేమనే ఉంది సార్. కానీ తను సంవత్సరం క్రితం చనిపోయింది సార్. అప్పటి వరకు కూడా మా నాన్న పైన గానీ మా బాబాయ్ పైన గానీ సేమ్ ప్రేమనే ఉంది. మా అంటే వీలునామా కావాలని చెప్పి అంటే డూప్లికేట్ చేయించడం అని డౌట్ సార్ మా బాబాయ్ది. సార్ ఒక్క మాట నేను చెప్తున్నా, సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీలో మాత్రమే వీలునామా చెందే అవకాశం ఉంటుంది. అది కూడా వీలునామా అనేది ఎప్పుడు చెలామణి అవుతుందంటే ఆ వీలునామా చలామణి అవ్వడానికి చాలా అంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ లో దీని గురించి ప్రస్తావన ఉంటుంది. అండ్ స్పెషల్ గా ఎవిడెన్స్ యాక్ట్ లో కూడా దీని గురించి ప్రస్తావన ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ వీలునామా అనేది ఏదైతే ఉందో ఎవరైతే ఇస్తారో వీలునామా ఎవరైతే రాస్తారో వారు చనిపోయిన తర్వాత మాత్రమే ఈ యొక్క వీలునామా చలామణిలో ఉంటుందండి. అయితే దీనికి రిజిస్ట్రేషన్ కానీ దీనికి ఇది కానీ అంటే రిజిస్ట్రేషన్ కానీ వేరేవి ఏవి అవసరం లేదు. అండ్ రెండో విషయం ఏంటంటే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ మీ తాతగారు కొన్నారు అంటున్నారు కాబట్టి ఆ కొన్నటువంటి ప్రాపర్టీ మీద ఆయన వీలునామా ఎవరికైనా చేయొచ్చండి. ఒకవేళ మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఇంకొక ప్రశ్న కూడా ఉంది, ఇమిడి ఉంది. ఏంటంటే
ఈ వీలునామా ఏదైతే ఉందో ఇట్స్ అ ఫోర్జరీ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అంటున్నారు కాబట్టి దాన్ని కోర్టు ద్వారా మీరు పరిశీలనలోకి వెళ్ళినట్టయితే అప్పుడు స్థానికంగా ఉండేటువంటి సిగ్నేచర్స్ కానీ ఈ యొక్క వివరాలు కానీ ఏవైతే ఉన్నాయో కోర్టు దృష్టికి తీసుకెళ్ళినట్టయితే మీకు దాంట్లో పార్టీషన్ సూట్ అండ్ ఎట్ ద సేమ్ టైం, ఎందుకంటే మీకు కూడా భాగం ఉందని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఈ వీలునామా తప్పు కాబట్టి ఇది నల్ అండ్ వైట్ గా డిక్లేర్ చేయమని చెప్పేసి కోర్టులో అడగొచ్చు అండి మనం. అయితే సార్ ఇంకోటి మెయిన్ అనేటువంటిది అది ఫ్యాబ్రికేటెడా లేదా అనేటువంటిది మనం కోర్టులోనే తెలుసుకోవచ్చు అనమాట, అంతే కదా? ఎస్ అండి. కానీ దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. వీలునామా ఉన్నది ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. వీలునామా రాసేటువంటి వ్యక్తి ఎన్ని వీలునామాలైనా రాయొచ్చు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దీనికి రిజిస్ట్రేషన్ ఏం అవసరం లేదు సెక్షన్ 18 ఆఫ్ ది రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా. మూడో విషయం ఏంటంటే ఈ వీలునామా రాసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన స్వహస్తాలతో గాని లేదా ఎవరైనా చెప్తే, అంటే ఈయన చెప్పడం వల్ల వేరే వ్యక్తి రాసినట్టయితే ఆ వీలునామాలో ఈయన దస్తూరి సంతకం గాని లేదా ఇద్దరు విట్నెస్లు కలిగి ఉండాలి ఈ వీలునామాకి. అయితేనే ఆ యొక్క వీలునామా చలామణి అవుతుంది. ఒకసారి మీ దగ్గర వీలునామా పత్రం ఒకవేళ ఉన్నట్టయితే మీరు నా ఆఫీస్కి వచ్చి సంప్రదిస్తే ఇంకా బెటర్ అడ్వైస్ నేను ఇవ్వగలుగుతానండి. సార్ ఈ వీలునామా అనేది మా బాబాయ్ దగ్గరనే ఉంది, మా దగ్గర లేదు. అయితే మా బాబాయ్ ఏంటంటే ఒక గత 10 సంవత్సరాల నుంచి ఆ 2 ఎకరాల పొలం ఆయనే పండిస్తుంటూ ఆయనే వాడుకుంటుండు. అయితే ఎప్పుడైతే మా తాత చనిపోయిందో అప్పుడు మా నాన్నకి సంబంధించిన ల్యాండ్, అంటే అప్పుడు మా దృష్టి పడ్డది అనమాట ల్యాండ్ పైన. అంటే తాతది కదా, ఇద్దరికి సమానంగా రావాలి కదా అని. కానీ ఇప్పుడు ఆ పొలంలోకి మా బాబాయ్ రాణిస్తలేడు మమ్మల్ని, అంటే లోపలికి రాణిస్తలేడు, చూపించనిస్తలేడు కూడా కనీసం. అంటే అటువంటి సందర్భంలో మరి అంటే మా తాతగారంటే మాకు కూడా, అంటే మా నాన్నకు కూడా హక్కు ఉంటది కదా. అట్లా కాదండి, అంటే ఇక్కడ మీరు అందుకోసం అడిగినాను నేను, మీ తాతగారు స్వార్జిత ఆస్తి లేకపోతే తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి సంక్రమించే ఆస్తి అని చెప్పి అడిగినందుకు దానికి అడిగినాను నేను. ఎవరైతే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, అంటే దీంట్లో ప్రాపర్టీస్ అనేవి హిందూ సెక్షన్ ప్రకారంగా 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని, రెండవది అన్సెస్టర్డ్ ప్రాపర్టీ అని. అన్సెస్టర్డ్ ప్రాపర్టీ మాత్రము అది వీలునామా కానీ ఇంకా ఏ రకంగా అయినా ఒకవేళ చలామణి కాదు. ఒకవేళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉన్నట్టయితే వీలునామా చేయడం జరుగుతుంది. ఆ వీలునామా మీరు అనే విషయం ప్రకారంగా చూస్తే అది ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అంటున్నారు కాబట్టి మీరు కోర్టుకి వెళ్ళినట్టయితే ఎట్లా వెళ్ళాలి అంటే, మేము పొజిషన్లో ఉన్నాము, మా నాన్నగారు ఉన్నన్ని రోజులు మేము జాయింట్ గా పొలం వ్యవసాయం చేసినాము. వ్యవసాయం చేసిన తర్వాత ఈ పొలం ఏదైతే ఉందో నాకు తెలియకుండా మా అన్నగారు ఎవరైతే ఉన్నారో మా బాబాయ్, అది సంథింగ్ మా నాన్న వాళ్ళ తమ్ముడు గారు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తయారు చేసింది కాబట్టి ఈ డాక్యుమెంట్ ఎట్టి పరిస్థితుల్లో చెల్లనేరు అని చెప్పేసి పార్టీషన్ సూట్, అంటే మీ భాగం కూడా కావాలి కాబట్టి పార్టీషన్ సూట్ ఎలాంగ్ విత్ ది డిక్లరేషన్ ఆఫ్ ది విల్డ్ యాజ్ అండ్ నల్ అండ్ వైట్ అని చెప్పేసి కోర్టులో వేసుకోవచ్చు మీరు. ఓకే సార్. ఇప్పుడు మేము కామారెడ్డిలో ఉంటాం సార్, అంటే కామారెడ్డి అంటే ఇక్కడ లాయర్ ని సంప్రదించమంటారు సార్? మీరు స్థానికంగా ఉండేటువంటి లాయర్ ని కూడా సంప్రదించవచ్చు అండి, అట్లా ఏం లేదు. ఎందుకంటే కానీ మంచిగా సివిల్ ఎక్స్పర్ట్ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం సంప్రదిస్తే మీ యొక్క సబ్జెక్ట్ ఒకవేళ అర్థమైతే ఈజీగా, ఎందుకంటే మీరు రాసే విధానం ఖచ్చితంగా మీరు ఏదైతే నాకు చెప్పారో అది సరైన దిశలో అడ్వకేట్ గారు చెప్పినట్టయితే న్యాయబద్ధంగా మీకు ఉందా, రైట్ ఉందా, ఎందుకంటే ఆ వీలునామాలో ఏం రాసింది ఉంది, ఎలా ఉంది అనేది ఆయన ఎంక్వైరీ చూడాలి. ఒకవేళ మీ దగ్గర వీలునామా లేకపోయినట్టయితే, ఒకవేళ ఆ వీలునామా రిజిస్ట్రేషన్ కానట్టయినా కూడా, వీలునామా ఒకవేళ పేపర్ మీద ఉన్నా కూడా ఒక లీగల్ నోటీస్ మీ అడ్వకేట్ ద్వారా ఇప్పించేసి ఆ వీలునామా పొందేటట్టు, అంటే ఇట్లా నాకు భూభాగం కావాలని చెప్పేసి అడిగితే ఆయన వీలునామా గురించి ప్రస్తావన చేసే అవకాశం ఉంటది కాబట్టి ఆ వీలునామా పత్రం తీసుకోవడానికి అవకాశం ఉంటది మనకి. అవునా సార్? అయితే ఇప్పుడు థ్యాంక్ యూ సార్, మంచి సజెషన్ చేశాను, నేను చేసుకుంటాను సార్. మీ వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది సార్, లేకపోతే ఆ ల్యాండ్ ఏమైపోతుంది అని మా డాడీకి బాగా టెన్షన్ అయింది సార్. తాతది పర్లేదండి న్యాయబద్ధంగా, ఎందుకంటే ఇప్పుడు జరాజూమిన్ ఛానల్ వారు మనకు ఒక అవకాశాన్ని కల్పించినారు. ఇలాంటివి న్యాయపరమైనటువంటి సలహాలు కానీ అవకాశాలు కానీ చట్టబద్ధంగా మనం న్యాయం పొందే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడానికి ఒక అవకాశం కల్పించినారు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మనకు చట్టబద్ధమైనటువంటి విషయాల మీద అవగాహన రావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఎలా తెలుసుకోవాలనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినారు వీరు. అయితే మనం చేయాల్సిన పని ఒకటే, చట్టం మీద అవేర్నెస్ పెంచుకుంటూ పోతే మనకేంటంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి అడ్వకేట్ అయినా సంప్రదించండి, లేకపోయినట్టయితే నన్ను హైదరాబాద్లో ఉంటాను నేను, మీరు వచ్చి నన్ను ఆఫీస్లో కన్సల్ట్ చేసినా కూడా మీ యొక్క సమస్యకు సరైన దిశలో పరిష్కారం చూపిస్తామండి ఖచ్చితంగా.
అవును సార్, తప్పకుండా సార్. మీరు మీ వీడియోలు కూడా యూట్యూబ్ లో చాలా బాగున్నాయి సార్. మంచి అవేర్నెస్, మంచి నాలెడ్జ్, అంటే మెయిన్ ఏంటంటే అవగాహన వస్తుంది సార్ మాకు, ఎట్లా చేయాలి ఏంటి అనేది. చాలా వరకు నాకు మంచి అవేర్నెస్ ఇస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చంద్రు గారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ నమస్తే సార్. నమస్తే. హలో వ్యూస్, ఇప్పుడు మన సెకండ్ కాలర్ లైన్ లో ఉన్నాము, ఒకసారి లైన్ లోకి తీసుకుందాము. హలో సార్. హలో అండి, నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ వివరాలు తెలుసుకోవచ్చా సార్? నా పేరు సతీష్ అండి, నేను సంగారు చేస్తున్నానండి. సార్ నాకు ఒక సమస్య ఉంది, లాయర్ గారితో మాట్లాడదామని కాల్ చేస్తున్నాను. సార్ 1 minute సార్. సో ఎవరు ఉన్నారండి? లాయర్ గారితో మాట్లాడతాను. ఉన్నారు. నమస్కారం సతీష్ గారు, చెప్పండి. నమస్తే సార్, నేను సంగారెడ్డి నుండి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి సతీష్. సో నాకు సమస్య ఉంది సార్. సార్ నేను ఏంటంటే, నేను ఇక్కడ మన చిన్న బిజినెస్ చేసుకుంటాను సార్. మా ఫ్రెండ్ ఏం చేసినాడంటే, ఇట్లా ఒక బిజినెస్ చేద్దామని చెప్పేసి నా దగ్గర 3.5 లక్షలు తీసుకున్నాడు సార్. ఓకే. 3.5 లక్షలు తీసుకొని ఇప్పుడు బిజినెస్ ఏం చేయకుండా 6 నెలల నుండి సతాయిస్తున్నాడు సార్. ఏం చేయాలి, అది చేస్తాను, అప్పుడు చేస్తాను, ఇప్పుడు చేస్తానని. సో డబ్బులు ఇచ్చేయమంటే కూడా ఇవ్వట్లేదు. ఏం చేసుకుంటావో చేసుకో, డబ్బులు ఇవ్వను, అది ఇది అని అంటున్నాడు. అసలు ఏం చేయాలో తెలియట్లేదు సార్. మళ్ళీ ఏమన్నా ఎక్కువ గట్టిగా మాట్లాడితే ఆయన బెదిరిస్తున్నాడు, నాకే బెదిరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఆత్మహత్య చేసుకొని నువ్వు నన్ను హారాస్మెంట్ చేస్తున్నావు అని చెప్పేసి లెటర్ రాసిపోతానని చెప్పేసి నన్నే బెదిరిస్తున్నాడు సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చింది ఇప్పుడు 3,50,000 ఎలా పేమెంట్ చేశారు సార్ మీరు? సార్ ఆన్లైన్ పేమెంట్ చేసిన సార్. అంటే డూ యూ హావ్ ది ఎవిడెన్స్, ఎనీ ఎవిడెన్స్ టు దట్ ఎఫెక్ట్? ఉంది సార్, ఆన్లైన్ ఫోన్ పే చేసిన సార్. ఫోన్ పే చేసినాను, మొత్తం బ్యాంక్ అకౌంట్ నుండి చేసినాను సార్. కొంచెం అమౌంట్ బ్యాంక్ అకౌంట్ లో నుండి చేసిన, కొంచెం ఫోన్ పే చేసిన సార్. ఓకే, సూపర్ అండి. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇస్ దేర్ ఎనీ, అంటే ఇప్పుడు మీరు ఏ రోజు చేశారు ఇది బ్యాంక్ ఆన్లైన్ పేమెంట్? సార్ చేసి దాదాపు ఒక 6 నెలలు అవుతుంది సార్. డేట్ గుర్తులేదు, కానీ పక్కగా ఒక జనవరిలో మిడిల్లో చేశాను సార్. 20 జనవరి 16-17 తారీఖు అట్లా చేసినాను సార్. ఏదైనా రాతపూర్వకంగా ఏమైనా రాసుకున్నారా సార్? అంటే ప్రామిసరీ నోట్ లాంటిది కానీ, అగ్రిమెంటల్ లాంటిది కానీ, ఏమైనా లోన్ అగ్రిమెంట్? ఏం లేదు సార్. ఆయన మా ఫ్రెండ్ కాబట్టి నేను నమ్మకం మీద ఇచ్చినాను ఆయనకి, ఇట్లా చేశాను అని. ఆయన ఇట్లా ఫుడ్ కోర్ట్ బిజినెస్ పెడతానని చెప్పినాడు, నమ్మకం మీద ఇచ్చినాను సార్. ఇక నమ్మకంతోనే ఇచ్చినాను అంతే. ఆయన ఏమో పెట్టకుండా ఇట్లా సతాయిస్తున్నాడు. ఓకే, ఒక పని చేయండి సార్. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ అయిన ఫోన్ పే పేమెంట్ ఏదైతే చేశారో మీరు 6 నెలల కిందట, ఆ డేట్ స్పెసిఫిక్ గా తీసుకొని అక్కడ లోకల్ గా ఉండేటువంటి అడ్వకేట్ ద్వారా కానీ ఒక లీగల్ నోటీస్ ఇవ్వండి. ఏమని ఇవ్వండి అంటే, ఇలా పలానా నేను 3,50,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో నేను ఆన్లైన్ ద్వారా మీకు ఇవ్వడం జరిగింది, కాబట్టి మీరు నాకు విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 6 నెలల కోసం మీరు తీసుకోవడం జరిగింది, కాబట్టి నాకు విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ ఒకవేళ 15 days లో ఇవ్వకపోయినట్టయితే లీగల్ గా ప్రొసీడ్ అవుతాను అని చెప్పేసి చెప్పండి. ఎట్ ద సేమ్ టైం దాంట్లో ఇది కూడా కంటెంట్స్ వచ్చేటట్టు రాయండి. ఏమనంటే, ఈ విధంగా నన్ను, అంటే హీస్ థ్రెటనింగ్ మీ, ఇట్లా నన్ను చీట్ చేసినావు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసినావు అని, నేను ఒకవేళ నా డబ్బుని నేను అడిగినట్టయితే నువ్వు నన్ను బెదిరిస్తూ నన్ను నా మీద సూసైడ్ చేసుకొని ఈ విధంగా లెటర్ చేస్తా అని చెప్పేసి రాస్తున్నావు, ఇట్లా హెచ్చరిస్తున్నావు. కాబట్టి అది కూడా రాసి పంపించినట్టయితే రేపు రోజున ఆయన ఏదైనా కేసు చేసినా కూడా దానికి ఎంత పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అండి. కాబట్టి మీరు సివిల్ కోర్టుకు అప్రోచ్ కావాలండి. 3,50,000 కోసం అయితే సివిల్ కోర్టుకు అప్రోచ్ అయ్యి రికవరీ ఆఫ్ ది మనీ సూట్ అని చెప్పేసి ఒక సూట్ ఉంటుందండి సివిల్ కోర్టులో. అది వేసుకున్నట్టయితే మీ యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మరొక విషయం ఏంటంటే, 3,50,000 సంబంధించినంత వరకు అయితే ఈ ఆన్లైన్ లో పేమెంట్ ద్వారా చేశారు కాబట్టి అది ఒక ఎవిడెన్స్ లాగా మీరు చూసుకుంటే బాగుంటుందండి. మీ అక్కడ ఉండేటువంటి సంగారెడ్డిలో ఎవరైనా అడ్వకేట్ తెలిసిన వాళ్ళతో లీగల్ నోటీస్ అయితే పంపించండి. ఓకే సార్, ఎన్ని రోజులు పట్టొచ్చు సార్ ఇది? అంటే ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు పట్టొచ్చు సార్? సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక లీగల్ నోటీస్ అయితే పంపండి. ఎందుకంటే ఆయన కూడా తెలియాలి కదా. ఆయన 3,50,000 తీసుకునేటప్పుడు, ఎవరైనా డబ్బులు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు, అంటే రెస్పెక్ట్ ఇచ్చి. ఒకవేళ మనం డబ్బులు అడిగిన, ఎందుకంటే ఇది నిత్య జీవితంలో చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది. కాబట్టి మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ లీగల్ నోటీస్ ఇస్తూ ఆ లీగల్ నోటీస్ కు ఒక 15 రోజుల కాల పరిమితి అనేది పెట్టండి మీ అడ్వకేట్ ద్వారా. అది పెట్టిన తర్వాత ఆ 15 రోజుల లోపల తను ఇవ్వకపోయినట్లయితే సివిల్ కోర్టుకు అప్రోచ్ అయ్యి రికవరీ ఆఫ్ మనీ సూట్ వేయండి. ఆ కోర్టు ద్వారా ఆయనకు సమన్స్ పోతాయి. ఒకవేళ ఆయన పేరు మీద ఏదైనా ప్రాపర్టీ ఉన్నట్టయితే ఆ ప్రాపర్టీని అటాచ్మెంట్ కూడా చేసుకోవచ్చు అండి కోర్టులో. ఇవి కూడా రాయండి. అవి బెదిరిస్తున్నారు, సూసైడ్ నోట్, ఇవన్నీ రాస్తే కూడా మీకు రేపటి రోజున ఆయన ఏమైనా సూసైడ్ చేసుకున్నా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అండి. దానివల్ల మీకు ఇబ్బంది రాకుండా.
ఓకే ఓకే సార్. సార్ అదే సార్, అది మన సూసైడ్ చేసుకుంటా అది ఇది అని చెప్పి భయపెట్టిస్తున్నాడు. అందుకే ఇంకా సరే ఇప్పుడు మొన్న మీ ప్రోగ్రామ్ చూసిన బాగుంది, అందుకే ఒకసారి కాల్ చేద్దామని చెప్పేసి చేస్తే మరి ఏమైనా చెప్తారా సలహా అని చెప్పేసి కాల్ చేసింది సార్. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, మనం ఇప్పుడు నిత్య జీవితంలో చూసుకున్నట్టయితే ఎవరైనా మనీ ఇచ్చేదాకా ఒకలాగా మాట్లాడతారు, చాలా చక్కగా మాట్లాడతారు. మళ్ళీ మనీ ఇచ్చేటప్పుడు నా మనీ నాకు ఇవ్వు అని అన్నప్పుడు హార్ష్గా మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళనే థ్రెటనింగ్ చేస్తూ ఉంటారు. అదే ఇలా నేను చనిపోతాను, నేను ఆల్రెడీ అప్పులలో ఉన్నాను అని. లేకపోతే ఇంకొంతమంది నేను కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నా అని ఫ్రెండ్స్ దగ్గర కానీ రిలేటివ్స్ దగ్గర కానీ చాలా అమౌంట్ తీసుకొని ఉంటారు. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దగ్గర వాళ్ళు కదా అని అగ్రిమెంట్స్ లాంటివి ఏం తీసుకోకుండా మనీ ఇచ్చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సో మా వ్యూవర్స్ కోసం, అంటే చాలా మంది నేను కూడా చూసాను ఇలాంటి కేసెస్. ఏంటి ఇప్పుడు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మనీ ఇవ్వడం, నాకు తెలిసిన వాళ్ళే కదా వీళ్ళు అస్సలు మోసం చేయరు అని. దాని తర్వాత వాళ్ళు చీట్ చేసిన తర్వాత వీళ్ళు ఎలాంటి చాలా బాధలకు గురవుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మీ ఒపీనియన్ చెప్పండి. తప్పకుండా అమ్మా. యాక్చువల్లీ నేటి సమాజంలో, నేటి ఈ యొక్క సొసైటీలో ఎలా ఉందంటే, డబ్బులు ఇచ్చి మనం మదన పడుతూ బాధపడుకుంటూ కూర్చుంటున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి కేసెస్ కూడా దాదాపు నాకు తెలిసినంత వరకు అయితే ప్రతి సివిల్ కోర్టులో ప్రతి 3-4 కేసులకి ఈ కేసు ఒకటి ఉంటుంది ఈ కాలంలో. అయితే ఎవరైనా కానీ డబ్బులు తీసుకునేటప్పుడు, మీరు అన్నట్టే కానీ ఎవరైనా డబ్బులు తీసుకునేటప్పుడు చాలా చక్కగా బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఒకవేళ డబ్బులు తీసుకున్న తర్వాత వారి యొక్క మాట పదును కానీ, మాట తనం కానీ, లేదా వారు మాట్లాడే భాష కానీ, లేదా వారి థ్రెటనింగ్ కానీ చాలా బీభత్సంగా ఉంటాయి. ఇలాంటి సందర్భాలు చాలా చూసినాం మేము. అయితే ఇలాంటి కేసెస్లో ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా కూడా ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా, డబ్బులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రామిసరీ నోట్ అనేది రాయాలి ఖచ్చితంగా. ఇది చాలా మందికి ఏంటంటే, ప్రామిసరీ నోట్ అనేది ఇది గవర్న్ అండర్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద దీని గురించి ప్రస్తావన చేయడం జరిగింది. ఈ ప్రామిసరీ నోట్ మనం కావాలనుకుంటే మనకు మన బుక్ స్టోర్లో కానీ చిన్న చిన్న స్టోర్స్లో కానీ దొరుకుతాయి. ఇవి ఈ దొరికే క్రమంలో మనం ఏం చేయాలంటే ఆ ఫామ్ని ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఆ ఫిలప్ చేసిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆ డబ్బు ఆ తీసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అందులో నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఖచ్చితంగా ఆయన యొక్క ఆధార్ కార్డు మీద కూడా ఆయన సంతకం తీసుకోండి. ఎందుకంటే ఇంకొకటి, ఆయనకు సంబంధించినటువంటి ఏమైనా ప్రాపర్టీలు ఉన్నాయా లేదా అని వెరిఫై చేసిన తర్వాత ఇస్తే రేపటిదిన మీ మనీ ఒక గ్యారెంటీ ఉంటుంది. అండ్ నవ్వడేస్ ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో ఏంటంటే డేట్ అనేది రాయకుండా ఇస్తున్నారు చాలామంది. ఎందుకంటే ప్రామిసరీ నోట్ యొక్క కాల పరిమితి వచ్చేసి 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు ఒకవేళ డేట్ రాసినట్టయితే చాలా అంటే అది కాల పరిమితి చెల్లుబాటు కాదు. రేపటిదున్న సివిల్ కోర్టులో వెళ్ళినా కూడా దానికి ఒక లిమిటేషన్ గ్రౌండ్ మీద కొట్టివేయడం జరుగుతుంది. కాబట్టి ఆ డేట్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన తర్వాత దాని యొక్క కాల పరిమితి మాత్రం 3 సంవత్సరాలు ఉంటుంది. కొంతమంది రాసుకోకపోయి ఇట్లాంటైతే వీనికి ఎవరైతే అప్పు తీసుకున్న వాడు ఉంటాడు కదా, వాడికి ఒక అడ్వాంటేజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇలా జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా డేట్ అనేది వారి యొక్క పూర్తి డీటెయిల్స్, వీళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్, ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇంట్రెస్ట్ కాలం అనేది కూడా ఉంటుంది. ఎప్పుడైనా కూడా అక్షరాలతో పాటు న్యూమరిక్ నెంబర్స్ మనం రాస్తాము. ఇప్పుడు ఇంతకుముందు గత కాలర్ మనకు చెప్పినట్టు 3,50,000 ఇచ్చినాడు అని చెప్పేసి చెప్పినాడు. ఆ 3,50,000 ఏదైతే ఉందో 3,50,000 అని చెప్పేసి అక్షరాల్లో కూడా మనం రాయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలా రాసిన తర్వాత ఇంట్రెస్ట్ ఎలా రాయాలి అంటే, 100కు జనరల్గా ప్రతి ఒక్కరు చూసుకునేది ఏంటంటే 24% పర్ యానం, అంటే ₹2 కేవలం అట్లా పెడతారు ఇంట్రెస్ట్ అనేది. 100కి ₹2 అని చెప్పేసి నార్మల్గా అదే రాస్తారు ప్రామిసరీ నోట్లు. అది రాసేటువంటి క్రమంలో కూడా ఏంటంటే, కొంతమంది హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కాబట్టి కొంతమంది ప్రామిసరీ నోట్ రాసుకోరు. ఎందుకంటే దాని మళ్ళీ ఇంకా దానికి ప్రొటెక్షన్ చేయడానికి కూడా వేరే చట్టాలు కూడా ఉన్నాయి మళ్ళీ. ఎందుకంటే వడ్డీ అధికంగా తీసుకోవడానికి వీలేదు. కొంతమంది నేను చూస్తున్నటువంటి సందర్భాల్లో కూడా 100కు ₹10 ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి కూడా ఇలాంటి వాళ్ళు చాలా సఫర్ అయ్యే విషయాలు కూడా ఉన్నారు తీసుకున్న వాళ్ళు. బట్ ఎప్పుడైనా కానీ వాడు అప్పు ఇచ్చేవాడికి ఒకవేళ ఆయన మనీ లెండర్ ఉన్నాడు అనుకోండి, అది కూడా సమస్య అయ్యేగా మారే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన ఎవరైతే డబ్బులు ఇస్తున్నాడో ఆయనకు ప్రొటెక్షన్ చేయాలనుకుంటే మాత్రం నేను చెప్పేటటువంటి విషయాలు మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా ప్రామిసరీ నోట్ మీద డేటు మెన్షన్ చేయించుకోండి.
అండ్ ఎట్ ద సేమ్ టైం వారి యొక్క పూర్తి వివరాలు తీసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 2 రూపీస్కి మాత్రమే కట్టడి చేసుకోండి మ్యాక్సిమం. అయితే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నట్టయితే రేపు రోజున లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఇద్దరు సాక్షులు ఉండేటట్టు చూసుకోండి. అండ్ అక్కడ మీకు ఎంతైనా అమౌంట్ ఉండాలి, మీరు రెవెన్యూ టికెట్ అనేది పెట్టాలి. అక్కడ ₹1 రెవెన్యూ టికెట్ అనేది దొరుకుతుంది. ఆ టికెట్ పెట్టిన తర్వాత సగం సంతకము ఆ రెవెన్యూ టికెట్ మీద రావాలి, మిగతా సగం సంతకము ఆ ప్రామిసరీ నోట్ మీద రావాలి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మా దృష్టికి వచ్చినటువంటి విషయాలు ఏంటంటే ఈ సంతకం నాది కాదని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చాలా. కాబట్టి ఈ సందర్భం రాకుండా ఉండాలి అంటే, ఈ సిగ్నేచర్ అనేది ఫోర్జరీ కాకుండా ఉండాలి అంటే ఈ సంతకంతో పాటు మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్, అదే థంబ్ ఇంప్రెషన్ అనేది కూడా తీసుకోవాలి. థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నట్టయితే ప్రపంచంలో ఏదైనా సంతకాన్ని ఫోర్జరీ చేసుకోవచ్చు, ఫ్యాబ్రికేటెడ్ చేయవచ్చు. కానీ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఈ థంబ్ ఇంప్రెషన్ ఒక మనిషికి పోలిన మనిషికి ఇంకొక మనిషికి ఉండదు మాక్సిమం, అసలు ఎవరికి ఉండదు. అంటే ఈ థంబ్ ఇంప్రెషన్ పోలిన థంబ్ ఇంప్రెషన్. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఆ థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నట్టయితే రేపటి ఈ డిఫెన్స్ తీసుకోవడానికి ఆయనకు అవకాశం ఉండదు. అలానే ఏంటంటే ఈ ప్రామిసరీ నోట్ ఇచ్చిన తర్వాత అందులో క్లియర్గా ఒక పదం ఉంటుంది. ఏమన్నా ఉంటుందంటే ఈ విట్నెస్లు ఎవరైతే ఇద్దరు ఉంటారో దాంతోపాటు దస్తూరి కూడా రాయండి. కొన్ని సందర్భాల్లో మనం దస్తూరి సంతకం కూడా తీసుకోము. ఆ దస్తూరి సంతకం కూడా ఎవరైతే రాస్తారో ఆ దస్తూరి కూడా కొన్ని సందర్భాల్లో ఈయననే రాస్తాడు, ఎవడైతే అప్పిస్తాడో వాడే రాస్తాడు. అక్కడ ఆయన ఆ డిఫెన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా రాకుండా దస్తూరి అనే వ్యక్తిని రాపిస్తే చాలా బాగుంటుంది. ఆ డబ్బులు కూడా మాక్సిమం అన్ని చూసుకున్న తర్వాత ఇస్తే బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రామిసరీ నోట్ ఏదైతే ఉందో మీరు లీగల్గా రేపడుతున్న రెమెడీ అనేది పకడ్బందీగా మీ యొక్క డబ్బుని వాపసు పొందడానికి ఇది ఒక మెయిన్ డాక్యుమెంట్ ఈ ప్రామిసరీ నోట్ అనేది. కాబట్టి ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే రేపటి మీ డబ్బులు వసూలు చేసే అవకాశం చాలా బాగుంటుంది సివిల్ కోర్టుకి అప్రోచ్ అయితే. అదేవిధంగా దాంట్లో ప్రామిసరీ నోట్లో కూడా ఒక విషయం ఏముంటుందంటే డిమాండ్ ఆర్ ఆర్డర్ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు నేను డబ్బులు ఇచ్చినాను మేడం, డబ్బులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను డిమాండ్ చేసిన నా డబ్బులు నాకు కావాలని. ఆ చేసినటువంటి క్రమంలో యు ఆర్ ఏ రెఫ్యూజ్ టు గివ్ అంటే మీరు ఇవ్వడానికి నిరాకరించినారు. ఆ నిరాకరించినటువంటి క్రమంలో నేను మ్యాక్సిమం లీగల్ నోటీస్ అనేది ఇష్యూ చేసినట్టయితే రేపటి రోజున ఆ లీగల్ నోటీసులు ఒకవేళ ఆయనకు ముట్టినట్టయితే, ఒకవేళ ఆయన రీప్లై ఇవ్వకపోయినట్టయితే ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎవిడెన్స్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా. సో మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ప్రామిసరీ నోట్ రాసుకుంటూ ఒకవేళ ఆయన దగ్గర ప్రాపర్టీ ఉందా లేదా అనేది కూడా ముందు జాగ్రత్తతో తెలుసుకోండి. ఒకవేళ ప్రాపర్టీ ఉన్నట్టయితే ఆ ప్రాపర్టీ ద్వారా మనం రేపటి రోజున కోర్టులో ఆ ప్రాపర్టీ అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ ద్వారా మనం తీసుకున్నట్టయితే జాగ్రత్త పడ్డట్టయితే మన డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కోర్టుల చుట్టూ మనం దాదాపు ఒక 2 నుంచి 3 సంవత్సరాలు వీ హ్యావ్ టు వెయిట్. ఓకే సార్, నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు మనీ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అగ్రిమెంట్స్ చేసుకోవాలి అన్నది మీరు చెప్పారు. అంటే ఇప్పటి వరకు అయితే చాలా మంది నమ్మి ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు మనీ మళ్ళీ వాళ్ళు రిటర్న్ బ్యాక్ చేసుకోవాలంటే ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చా? ఉంటాయి మేడం, అందుకోసమే అంటున్నా. కొంతమంది ఇప్పుడు దాదాపు ప్రామిసరీ నోట్ లో మాక్సిమం థంబ్ ఇంప్రెషన్ అసలు తీసుకోరు. ఆ సిగ్నేచర్ అనేది ఎలాంటి అగ్రిమెంట్స్ లేకుండా, ఎలాంటి ప్రామిసరీ నోట్స్ లేకుండా కొంతమంది ఇచ్చి ఉంటారు కదా. అందుకోసమే దర్ ఇస్ అంటే ఖచ్చితంగా మీరు డబ్బు ఇచ్చినారనేది తెలియాలి అంటే ఖచ్చితంగా దేర్ మస్ట్ బి ఏ డాక్యుమెంట్. ఎందుకంటే డాక్యుమెంట్ మీదనే కోర్టు యొక్క అంటే కోర్టు యొక్క ఫైండింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ లేదనుకోండి, అప్పుడు కోర్టు ఏ విధంగా మీ నోటి మాటను ఏ విధంగా నమ్మగలుగుతుంది కోర్టు? అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఇప్పుడు కోర్టు ఏదైతే ఉందో అది గూగుల్ పే కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు. బట్ దానికి కూడా వీళ్ళు ఇంకేదైనా ఆన్సర్ చెప్పుకుంటే నేను ఆల్రెడీ ముందే లిక్విడ్ రూపంలో ఇచ్చిన తర్వాత బట్ మీ లీగల్ నోటీస్ లో అది పొందుపరిచినట్టయితే మీకు వచ్చే అవకాశం ఉంటే, ఒకవేళ కోర్టు దానికి సంబంధించి మీరు ఏదైనా సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేసినట్టయితే మేబీ రిలైవ్ కావచ్చు. అండ్ మెయిన్ విషయం ఏంటంటే కోర్ట్ ఆల్వేస్ లుక్ ఇన్ టు ది ఓన్లీ 2 ఆస్పెక్ట్స్. ఒకటి ఓరల్ ఎవిడెన్స్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కి తగ్గట్టు ఓరల్ ఎవిడెన్స్ ఉన్నట్టయితే మీ కోర్టులో గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు మీ యొక్క డాక్యుమెంట్ ఒకలా ఉంది, మీ యొక్క ఇది వేరేలా ఉంది. ఓకే సార్, ఇప్పుడు మన థర్డ్ కలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. హలో అండి. హలో, హాయ్ అండి. నమస్కారం, చెప్పండి. నమస్తే అండి, నా పేరు శ్రావణి అండి. మీ వివరాలు చెప్తారా?
అదే నేను రీసెంట్ గా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ లో మీ వీడియోస్ చూసానండి. ఓకే. సో నాకు ఒక ప్రాబ్లం ఉంది, అది మాట్లాడదామని కాల్ చేశాను. 1 minute అండి, నేను ఇస్తున్నాను. హలో. హలో, హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రావణ్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? సార్ నేను హైదరాబాద్ లోనే ఉంటా సార్. చెప్పండి. అదే సార్ నేను ఒక స్టార్ట్అప్ కంపెనీలో 7 months నుంచి వర్క్ చేశా సార్. ఓకే. అదేమైందంటే వాళ్ళు మాకు ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లాస్ లో ఉన్నాం కదా అని చెప్పి మా శాలరీస్ అయితే వాళ్ళు ఆపేశారు సార్, ఇవ్వట్లేదు మాకు. సో మేము లాస్ట్ మంత్ నుంచి అక్కడ వర్క్ చేయడం అయితే మానేసాం సార్. మేము ఈ మంత్ స్టార్టింగ్ నుంచి అడుగుతున్నాం సార్ మా శాలరీస్ మాకు వేయండి అని చెప్పి. ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 70,000, 1 lakh వరకు వచ్చాయి ఉన్నాయి సార్. వాళ్ళైతే మేము ఇయ్యము, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. సో మేము ఏం చేయాలి అని చెప్పి సజెషన్ ఇస్తారని అయితే కాల్ చేసాం సార్. లేదమ్మా, ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీ ఏదైతే ఉందమ్మా, ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారమ్మా కంపెనీలో? అక్కడ 7 months చేశాను సార్. నేను లాస్ట్ మంత్ మానేసాను. మీ మంత్లీ శాలరీ ఎంత ఉందమ్మా? 15,000 సార్. 15,000. ఓకే. ఈ స్టార్ట్అప్ కంపెనీ వెదర్ ఇట్స్ అంటే ఉందా, ఇంకా ఎగ్జిస్ట్ ఉందా, లేకపోతే మూసేశారు? లేదు సార్, వాళ్ళైతే క్లోజ్ చేశారు సార్. అంటే ఎంప్లాయీస్ అందరికి శాలరీస్ ఇవ్వట్లేదు అని చెప్పి అందరూ మానేశారు. అందరూ మీరు మానేశారా, లేకపోయినట్టయితే క్లోజ్ చేశారా? లేదు సార్, మేమే మానేసాము. సో వారి ఎంప్లాయీస్ ఎవరు లేక కంపెనీ అయితే ఇప్పుడు రన్నింగ్ లో లేదు సార్. మరి మీకు టర్మినేషన్ అనేది లేకుండా మీరు ఇంకోటి ఏంటంటే శాలరీ అనేది క్లెయిమ్ చేయాలంటే కంపెనీ అనేది ఎగ్జిస్ట్ లో ఉండాలి ఒకటి. రెండో విషయం ఏంటంటే మీరు మానేశారంటే అది కొంచెం ఏంటంటే కారణాలు అంటే ఒకటే కారణం ఏంటంటే మీకు రెగ్యులర్లీ పేమెంట్ చేయలేదు కాబట్టి మీరు మానేశారా అంటున్నారు, అంతే కదా? సార్ రెగ్యులర్ గా పేమెంట్ అయితే చేయట్లా. మేము ఎవ్రీ మంత్ అడుగుతూ ఉన్నాం, వాళ్ళు ఇస్తాం అన్నారు కానీ ఇవ్వలేదు సార్. ఈ కంపెనీ అనేది రిజిస్టర్డ్ పార్టీ అమ్మా? సార్ రిజిస్టర్డ్ పార్టీయా? సార్ మీరు వీళ్ళకు ఒక నోటీస్ లాగా పంపించండి, అడ్వకేట్ ద్వారా ఒక నోటీస్ లాగా పంపించేసి మీరు ఎన్ని రోజులైతే పని చేశారో ఆ పనికి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత రావాలో గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళేసి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ ఈ కంపెనీస్ అనేవి ఒక రిజిస్టర్డ్ అథారిటీ ఉంటాయమ్మా, ఆ అథారిటీ దగ్గరికి వెళ్ళేసి మీరు ఒక లెటర్ పెట్టండి. లెటర్ పెట్టినట్టయితే ఒకవేళ ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందమ్మా ఒకటి. రెండో విషయం, ఒకవేళ మీరు పేమెంట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఎవరైతే ఎండి కానీ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఈ కంపెనీస్ లో కొన్ని సార్లు మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ పేమెంట్ ఎలా ఉండాలి, శాలరీ ఎలా ఉండాలి, ఇవన్నీ వివరాలు దాంట్లో రాసినవి ఉంటాయి. అండ్ మీకు ఏమైనా కాంటాక్ట్ ఏమైనా ఉందా అమ్మా, అంటే కాంటాక్ట్ పేపర్ ఏమైనా ఇచ్చారా అంటే జాబ్ లో తీసుకునేటప్పుడు? లేదు సార్, ఇన్ని మంత్స్ చేయాలి, ఇంత టైం పీరియడ్ చేయాలి అని అయితే ఏమి ఇవ్వలేదు సార్. అంటే దేర్ ఇస్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ యువర్ కంపెనీ? నో సార్. అచ్చా, ఓకే. సరే అమ్మా, మీరైతే నేను చెప్పినట్టు ఈ కంపెనీ రిజిస్టర్ బాడీ అంటున్నారు కాబట్టి అక్కడ కంపెనీస్ రిజిస్టర్ సంబంధించి కంట్రోలింగ్ అథారిటీ ఉంటుంది, వాళ్ళకి వెళ్ళేసి ఒక లెటర్ అయితే పెట్టుకోండి అమ్మా మీరు. మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళినట్టయితే మీకు ఏదైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, లేకపోయినట్టయితే ఒక అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ ఇచ్చే పని పెట్టుకోండి. ఓకేనా? ఓకే అమ్మా, ఓకే.